హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 11 ఆఫ్ మన పైథాన్ డిఎస్ఏ సిరీస్. సో ఇప్పుడు ఇంతకుముందు వీడియోలోనే ఆల్రెడీ ప్యాటర్న్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మన ముగ్గులు కాంపిటీషన్ పార్ట్ 2 అనమాట. ఇంకొన్ని ప్యాటర్న్స్ నేర్చుకుందాం, ఇంకా చాలా ప్యాటర్న్స్ నేర్చుకుందాం. ఈ ప్యాటర్న్సే మన లాజిక్ బిల్డింగ్కి పునాది అనమాట. సో ఇదే మనకు బేస్ లాగా ఉంటుంది మన లాజిక్ బిల్డింగ్కి. సో ఇప్పుడు మనం వేయాల్సిన ప్యాటర్న్ వచ్చేసి స్క్వేర్ బొక్క ముగ్గు. దీనికి ఏం చేస్తావు అంటే ఇప్పుడే వీడియో ఆపేసి ఒక 20 minutes స్టాప్ వాచ్ పెట్టుకో ఫోన్లో. ఆ 20 minutes ట్రై చేయమచ్చా ఈ స్క్వేర్ బొక్క ముగ్గు వేయడానికి. నీకు రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. మనం ఎందుకు నువ్వు ఈ వీడియో చూస్తుంది ఎందుకు నేర్చుకోవడానికే, నీ లాజిక్ బిల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికే. బికాస్ నువ్వు బట్టి కొడితే ఏం రాదు మచ్చా, సొల్యూషన్ చూసేస్తే డైరెక్ట్ ఏం రాదు. నువ్వు కొంచెం ట్రై చేయాలి, ఒక 20 minutes ట్రై చేసి దాని తర్వాతనే సొల్యూషన్ చూడాలి. అట్లయితేనే నేర్చుకుంటావు. డైరెక్ట్ సొల్యూషన్ చూస్తే ఏం రాదు, ఈ వీడియోస్ చూసి వేస్ట్ అనమాట. సో ఇప్పుడు వెళ్ళి 20 minutes పేపర్ పెన్ పెట్టి ట్రై చేయమచ్చా. వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారు అని అనుకుందాం. సో ఇన్ కేస్ ట్రై చేశాక సొల్యూషన్ వస్తే కింద కామెంట్లో పేస్ట్ చేయని సొల్యూషన్, రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. సో స్క్వేర్ బొక్క ముగ్గు ఎట్లేస్తాం మన ప్యాడ్కి వెళ్ళిపోదాం. సో స్క్వేర్ బొక్క ముగ్గు ఎట్లుంది, ఇట్లా ఇట్లా ఇట్లా, ఇది కదా మన స్క్వేర్ బొక్క ముగ్గు. సో ఇప్పుడు మనం ఈ ముగ్గు వేయాలి. సో ఇప్పుడు మనం ఈ ముగ్గు వేయాలి, ఎట్లా వేస్తాం. ఇంతకుముందు వీడియోలో మనం వేసిన ముగ్గు ఇది సేమ్ ఉంది కదా, కాకపోతే అందులో మధ్యలో స్టార్స్ ఉన్నాయి, ఇళ్ళలేవు, అంతే కదా. సో ఫస్ట్ దీన్ని మనం 2D మ్యాట్రిక్స్ లాగా అనుకుంటే ఇట్లా ఉంటుంది కదా, అది టిన్ 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 ఇట్లా. ఇది ఇట్లా కలిసి మిక్స్ చేద్దాం. సో ఇది మన 2D మ్యాట్రిక్స్. సో ఇది మన 2D మ్యాట్రిక్స్ అయితే జస్ట్ అవుటర్ రో మాత్రం ప్రింట్ చేయాలన్నమాట. సో దీని బయట పెరిమీటర్, అవుటర్ ఆర్ బార్డర్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. అది మన బొక్క ముగ్గు. సో ఈ పెరిమీటర్ ఆర్ బార్డర్ని మాత్రం ప్రింట్ చేసి మధ్యలో వదిలేయాలి. అది మన ఏం ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి. సో తెలుసు కదా, ఫస్ట్ మనం ఆర్సి రాసుకోవాలి. ఎప్పుడైనా నీకు 2D మ్యాట్రిక్స్ టైప్ ఏం కనిపించినా, ఆర్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ 1 2 3 4 5, సి అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3 4. ఓకే, రాసేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు వీటిలో ఇవి రాసుకోవాలి. నెక్స్ట్ 0 1 2 3 0 1 2 3 4. వీటిని మనమేమో ఐ అంటాం, వీటిని మనం జే అంటాం, ఆర్ దీని వై అంటాం, దీని ఎక్స్ అంటాం. ఓకే, సో ఇవి మనం బేసిక్గా ఎప్పుడు నువ్వు 2D ప్రాబ్లం చూసినా ఇవి రాసుకోవాలి ఫస్ట్ థింగ్. ఇవి రాసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం స్టార్స్ ఎక్కడెక్కడ ఉండాలి. సో ఫస్ట్ రో మొత్తం ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాలి, అసలు ఈ స్టార్ ప్యాటర్న్లో ఏమన్నా లాజిక్ నాకు తడుతుందా అని అబ్జర్వ్ చేస్తే నువ్వు అక్కడ ఏం చూడొచ్చు అంటే ఫస్ట్ రోలో ఉంది ప్రతిసారి స్టార్ ప్రింట్ అయింది, లాస్ట్ రోలో కూడా ప్రతిసారి స్టార్ ప్రింట్ అయింది, ఇంకా ఫస్ట్ కాలంలో ప్రతిసారి స్టార్ ప్రింట్ అయింది, ఇంకా లాస్ట్ కాలంలో కూడా ప్రతిసారి స్టార్ ప్రింట్ అయింది. సో ఈ అబ్జర్వేషన్ నువ్వు చేయాలన్నమాట. సో ఫస్ట్ కాలం, లాస్ట్ కాలం, ఫస్ట్ రో, లాస్ట్ రో, వీటన్నిట్లలో స్టార్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నువ్వు ఆ లాజిక్ అబ్జర్వేషన్ తోటి నీ కోడ్ రాయడానికి ట్రై చేయాలి. సో ఇంకా కొంచెం మంచి ఐడియాస్ రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏమేమైతే స్టార్స్ ఉన్నాయో వాటి ఇండిసెస్ రాయాలి. దీని ఇండెక్స్ ఎంత, ఎక్స్ది లెఫ్ట్ ప్లస్ టాప్ కదా. సో 0 0, దీనిది 0 1, దీనిది 0 2, దీనిది 0 3, తర్వాత దీనిది 1 0, దీనిది 2 0, 3 0, 4 0, 4 1, 4 2, 4 3, 3 3, 2 3, 1 3. సో ఇప్పుడు మనం ఈ ఇండిసెస్ని మాత్రం ప్రింట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఆలోచించి ఏం చేయగలుగుతాం ఇక్కడ అని. ఒకటైతే తెలుసు, ఐ మాత్రం డబల్ ఫర్లు రాయాలి తప్పదు, ఎందుకంటే ఇది 2D అరే ఫార్మాట్లు ఉంది. 2D అరేలో ఉన్న వాటిని ప్రింట్ చేయాలంటే డబుల్ ఫర్లు రాస్తాం. సో దానికి ఏం చేస్తాం, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని సంథింగ్ రాస్తాం, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ సంథింగ్ అని రాస్తాం. అదైతే ఫిక్స్. కాకపోతే ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రాస్తావు, జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రాస్తావు, దాని లోపల కండిషన్స్ ఏం పెడతావు అనేది మనకు తెలియదు కదా. సో అసలు నార్మల్ ఇది మధ్యలో కూడా స్టార్లు ఉన్నాయి అనుకో, అప్పుడు ఎట్లా ప్రింట్ చేస్తాం, ఇందాక నేను చూసినాం కదా, ఒకసారి అది చూద్దాం. ఇన్ కేస్ మధ్యలో కూడా ఉంటే అప్పుడు ఎట్లా ప్రింట్ చేస్తాం. సో దానికోసం ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేద్దాం, ఆన్లైన్ పైథాన్ కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఆన్లైన్ పైథాన్ కంపైలర్లో మీరు కూడా ఓపెన్ చేసి ట్రై చేయండి మచ్చా. సో ఆర్ ఎంత తీసుకుందాం, ఇక్కడ ఆర్ ఎంత 5, తర్వాత సిఎం 4, సో 5 4 తీసుకుందాం. నార్మల్ అంత ప్రింట్ చేయాలి డబ్బా. సో దీని ముందే చూసినాం, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఆర్. అండ్ ఈ ప్యాటర్న్స్ రాయడానికి నువ్వు సేమ్ లాజిక్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మచ్చా. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్స్ ఉంటాయి, అన్నీ వ్యాలిడే.
అన్నీ యూజ్ చేయొచ్చు. సో జస్ట్ రాసేసేయి, నీకు నచ్చింది రాసేసేయి, ఆ ప్యాటర్న్ వస్తే చాలు అంతే, అది మన టార్గెట్. సో మనం ఇంతకుముందు అయితే ఇట్లా రాసాం కదా, ఇఫ్ జే నాట్ ఈక్వల్ టు c-1 ప్రింట్ స్పేస్ కామా ఎండ్ ఈక్వల్ టు ఇట్లా, సారీ ఎండ్ ఈక్వల్ టు ఇది, అండ్ దీని తర్వాత ప్రింట్ రాసాం. ఇది మనం దీని ముందు వీడియోలోనే చేసాం ఆల్రెడీ. ఇప్పుడు రన్ చేసి చూద్దాం, మనకు కావాల్సిన వస్తుంది. మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది, అన్ని స్టార్లు. ఇది ముందు వీడియోలో చూసాం. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే, ఈ ప్రింట్ స్టార్ అని ఉంది కదా, ఇది ప్రతిసారి ప్రింట్ అవ్వద్దు. ఓన్లీ ఫస్ట్ కాలం లాస్ట్ కాలం అప్పుడు ప్రింట్ అవ్వాలి, లేకపోతే స్పేస్ ప్రింట్ అయిపోవాలి అక్కడ. అది మన కండిషన్ అనమాట. సో దానికి ఏం చేస్తాం, సో దానికి ఏం చేస్తామంటే, ఇది స్టార్ సర్లే ఇది ఉంచుదాం. సో ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తాం, కొన్ని కండిషన్స్ పెట్టి ఏదో ఒక కండిషన్స్ తోటి అయితే మనం ఈ అవుటర్ బాక్స్ వచ్చేటట్టు చేయాలి. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసినాం, ఒకటి మన ప్లేగ్రౌండ్లో. సో మనం ప్లేగ్రౌండ్లో ఏం అబ్జర్వ్ చేసినామంటే, 1 సెకండ్, మనం ప్లేగ్రౌండ్లో ఏం అబ్జర్వ్ చేసినాం, ఫస్ట్ రో మాత్రం పక్కా ప్రింట్ అయింది, లాస్ట్ రో కూడా పక్కా ప్రింట్ అయింది. సో మిగతా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ రో లాస్ట్ రో తప్పించి మిగతా అన్ని స్పేసెస్ ప్రింట్ చేద్దాం. అది ఎట్లా చేస్తామంటే, ఇన్ కేస్ ఫస్ట్ రో అయితే ఐ వాల్యూ ఎంత అవుతుంది, ఫస్ట్ రోలో ఇది జే కదా, I, ఫస్ట్ రోలో ఐ వాల్యూ ఏమైంది 0 0 0 0. సో నేను ఏమంటా అంటే, ఇఫ్ I ఈక్వల్ టు 0 అయితే అప్పుడు స్టార్ని ప్రింట్ చేయి, లేకపోతే ఎల్స్లో స్పేస్ని ప్రింట్ చేయి. ఓకే, స్పేస్ని ప్రింట్ చేయి అంటున్నా. ఇప్పుడు రన్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఏమవుతుందంటే, అన్ని ఫస్ట్ రో తప్ప మిగతా అన్ని టైమ్స్ స్పేసే ప్రింట్ అయింది. సో నువ్వు ఇన్ కేస్ ఇది కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ పుల్ల పెడదాం దీని బదులు. సో ఇప్పుడు రన్ చేసి చూపుదాం. ఈ పుల్ల అంటే ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ అయితే ఇది కూడా ఫస్ట్ తీసేసి పుల్ల నుంచి స్టార్ట్ చేద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, చలో ప్రింట్. ఇప్పుడు ఇది నార్మల్ మన కోడ్ అన్ని ప్రింట్ కావడానికి. ఈ పుల్లలు ముందు వీడియోలో ఇది రాసినాం కదా, ఇప్పుడు ఈ పుల్లలు అంటే మధ్యలో స్పేస్లు అనమాట. ఇప్పుడు నేను స్టార్ని ఓన్లీ ఫస్ట్ రోలో మాత్రమే స్టార్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ రో మాత్రమే స్టార్ని ప్రింట్ చేస్తున్నా. ఇన్ కేస్ అది ఫస్ట్ రో కాకపోతే అక్కడ ప్రింట్ ప్లస్ని ప్రింట్ చేస్తా. ఓకే, కమా ఎండ్ ఈక్వల్ టు ఎంటీ. సో ఫస్ట్ రో అయితే స్టార్, మిగతా అన్ని రోస్లో ప్లస్ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ప్లస్ 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 ప్లస్, దీన్ని జూమ్ చేద్దాం. సో మిగతా అన్నిటి దగ్గర ప్లస్ 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 ప్రింట్ అవుతున్నాయి. ఓకే కదా, I0 అయితే అంటే ఫస్ట్ రో అయితే అప్పుడు మాత్రం స్టార్ ప్రింట్ చేయి, లేకపోతే ప్లస్ ప్రింట్ చేస్తున్నాం, దానివల్ల ఇట్లా వస్తుంది. ఇంకా మనం ఫస్ట్ రోతో పాటు ఇంకెక్కడ స్టార్లు ప్రింట్ చేయాలి, లాస్ట్ రోలో కూడా ప్రింట్ చేయాలి కదా. లాస్ట్ రో అప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది, సో ఇక్కడ దీంట్లో ఐ వాల్యూ ఎంత 4 4 4 4 4 ఏంటి, ఐ అనేది R-1 కదా. లాస్ట్ దాని ఇండెక్స్ 4 ఎందుకు అయింది, మొత్తం దాంట్లో 5 ఉంటే దాని ముందల నెంబర్ దీని ఇండెక్స్ అవుతుంది లాస్ట్ దాన్ని కదా, అందుకే దీని ఇండెక్స్ 4 అయింది, 0 1 2 3 4. కాబట్టి మనం ఇక్కడ ఏం చెక్ చేస్తామంటే, I ఈక్వల్ టు 0 అయినప్పుడే కాకుండా ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి I ఈక్వల్ టు 0 ఆర్ I ఈక్వల్ టు R-1. R-1 అంటే ఇదే, R-1 అంటే 4. ఓకే, ఆ రెండిట్లో ఏదైనా కానీ స్టార్ని ప్రింట్ చేసేసాయి. సో ఇప్పుడు లాస్ట్ దాంట్లో కూడా స్టార్లు వస్తాయి. సారీ ఆర్ ఓకే, ఆర్ అయినప్పుడు కూడా స్టార్ ప్రింట్ చేసేసాయి. సో లాస్ట్ దాంట్లో స్టార్లు వచ్చేసినాయి కదా అన్ని. సో ఇది మనం ఫస్ట్ రోలో స్టార్లు తెప్పించినాం, లాస్ట్ రోలో స్టార్లు తెప్పించినాం. ఇప్పుడు ఏం తెప్పియాలి, ఇంకేమేమి ఉన్నాయి చూడు. మన దాంట్లో చూస్తే ఫస్ట్ కాలంలో కూడా స్టార్లు ఉన్నాయి, లాస్ట్ కాలంలో కూడా స్టార్లు ఉన్నాయి. సో ఫస్ట్ కాలం ఇండిసెస్ అబ్జర్వ్ చేయి, 0 0 1 0 2 0 3 0 4 0. కామన్ ఏం కనిపించింది చెప్పు, ఇది IJ కదా, J వాల్యూస్ అన్నిట్లలో 0 ఉంది. సో J వాల్యూ 0 ఉన్నప్పుడు కూడా స్టార్ ప్రింట్ చేయి. సో మళ్ళీ ఇక్కడ ఆర్ J ఈక్వల్ టు 0. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఈ ఫస్ట్ కాలం కూడా అన్ని స్టార్లు అవుతాయి. సో స్టార్ 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 వచ్చేసింది. ఓకే కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇంకేం మిగిలిపోయింది, ఇంకెప్పుడు ప్రింట్ చేయాలి, స్టార్. లాస్ట్ కాలంలో ఉన్నప్పుడు స్టార్ ప్రింట్ చేయాలి. సో లాస్ట్ కాలంలో ఉన్నప్పుడు ఇండిసెస్ చూద్దాం, 0 3 1 3 2 3 3 3 4 3. ఈ J వాల్యూ 3 అనేది కాన్స్టెంట్ ఉంది కదా. సో ఇది కాన్స్టెంట్ ఉంది అంటే నువ్వేమైనా కండిషన్ తెగలుగుతావు. సో J ఈక్వల్ టు C-1 తెచ్చుకోవచ్చు, బికాస్ లాస్ట్ దాని ఇండెక్స్ ఏమవుతుంది, ఈ నెంబర్ ఆఫ్ కాలమ్స్ -1 అవుతుంది కదా. సో అందుకు నేను ఇక్కడ ఏం తెప్పగలుగుతా అంటే, J ఈక్వల్ ఆర్ J ఈక్వల్ టు C-1 అన్నా అనుకో.
ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు లాస్ట్ రోలో కూడా లాస్ట్ కాలంలో కూడా స్టార్లు వచ్చేసినాయి. సో అంత చుట్టూ స్టార్లు వచ్చినాయి, ఇంకేం లేదు, మధ్యలో అన్ని స్పేస్లు చేయడం అంతే. సో ఫస్ట్ అయితే ఈ పుల్లని తీసేసి ఇక్కడ స్పేస్ పెడదాం. సో రన్ చేసి చూస్తే స్పేస్లు వచ్చినాయి, మధ్యలో ప్లస్ సింబల్స్ వచ్చినాయి, బికాజ్ ఇక్కడ ప్లస్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి. మన డయాగ్రామ్ ప్రకారం అక్కడ ఏం రావాలి, అక్కడ కూడా స్పేసెసే రావాలి, కాబట్టి ఇది కూడా తీసేసి స్పేసెసే పెడదాం. సో రన్ చేస్తే మనకు కావాల్సిన బొక్క ముగ్గు రెడీ. సో ఇంతే మచ్చా, బొక్క ముగ్గు చాలా ఈజీ. సో మస్తు ఉంది కదా. సో ఇట్లా మనం బొక్క ముగ్గు వేస్తాం. అండ్ ఇప్పుడు ఈ బొక్క ముగ్గుని మనం ఇక్కడ చూస్తే ఒక్కొక్క స్టార్ మధ్యలో స్పేసెస్ లేవు కదా, ఆ స్పేసెస్ తీసేయాలంటే ఏం చేయాలి, ఇది తీసేసాయి, ఇది కామెంట్ చేసేసాయి, తీసేసాయి, రన్ చేసేసాయి, ఆ మధ్యలో స్పేసెస్ కూడా పోతాయి. సో లైన్గా వచ్చేస్తాయి. సో ఇదే మన బొక్క ముగ్గు. సో ఎట్లుంది మచ్చా, మీకు నచ్చిందా ఈ బొక్క ముగ్గు ఎక్స్ప్లెనేషన్? నచ్చితే కింద కామెంట్ చేయమచ్చా నచ్చింది అని బొక్క ముగ్గు ఎక్స్ప్లెనేషన్. సో చలో అంతే. నెక్స్ట్ బొక్క ముగ్గు అయిపోయినాక ఇంకేం ముగ్గు ఉంది, ఇది స్క్వేర్ బొక్క ముగ్గు. అంటే ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. అసలు మన దగ్గర 5 ఉన్నాయా, లేవు. ఇది కూడా 5 చేసేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో స్క్వేర్ బొక్క ముగ్గు అనమాట. అండ్ నీకు ఇక్కడ మధ్యలో ఎక్కువ స్పేస్లు వచ్చేసరికి స్క్వేర్ లాగా అనిపించట్లే. సో ఈ స్పేస్లు పెడితే ఎక్స్ట్రా అప్పుడు కొంచెం అనిపిస్తుంది స్క్వేర్ లాగా. సో కొంచెం స్క్వేర్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు. సో ఇది స్క్వేర్ బొక్క ముగ్గు అనమాట. తర్వాత న్యూస్ మచాస్, మీకు మన ఛానల్ కంటెంట్ నచ్చిందా, మీకు నేను వాల్యూ యాడ్ చేస్తున్నాను అనిపిస్తుందా, నాకు సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా, అండ్ ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్కి మీకు యాక్సెస్ కావాలా, లైక్ నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ 2x ఎట్లా చేసుకోవాలి, Tier 3 కాలేజ్ నుంచి మంచి కంపెనీస్కి ఎట్లా అప్లై చేయాలి, MNCస్కి ఎట్లా అప్లై చేయాలి, ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి. సో ఈ వీడియోస్కి యాక్సెస్ కావాలా, అయితే ఇప్పుడే మన ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే నీకు జాయిన్ అని కనిపిస్తుంది. సో జాయిన్ మీద క్లిక్ అయ్యి మన ఛానల్ మెంబర్ అయిపోమచ్చా. ఈ 159 రూపీస్ పే చేసేసి జాయిన్ అయిపో. సో ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ నీకు వస్తుంది. సో దీనికి యాక్సెస్ వస్తుంది అండ్ నాకు సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ దీంట్లో మన డిఎస్ఏ సిరీస్ నేను అస్సలు పెట్టట్లే, డిఎస్ఏ సిరీస్ యథావిధిగా కంటిన్యూ చేద్దాం ఇట్లానే. బట్ యా, ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మీ, వెళ్ళి బై చేయి. అండ్ నీకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. లైక్ 159 రూపీస్ నేను పే చేస్తున్నా మచ్చాకి. సో నీకు మోటివేషన్ లా ఉంటుంది, నీ మనీ ఖర్చు పెడుతున్నావు కాబట్టి రోజు వచ్చి డిఎస్ఏ సిరీస్ చూస్తావు, లైక్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ కాబట్టి. సో అది కూడా. అండ్ 159 రూపీస్ నువ్వు ఒక మూవీకి వెళ్ళినా, కొంచెం ఏమైనా బయటికి వెళ్ళి బిర్యానీ తిన్నా దానికంటే ఎక్కువ అవుతుంది. సో యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గుడ్, లైక్ నీ బీటెక్లో నీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకో ఈ 159 రూపీస్. సో చలో వెళ్ళి ఇప్పుడే జాయిన్ అయిపోమచ్చా. అండ్ థ్యాంక్స్, చాలా మంది జాయిన్ అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. చలో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. పడుకున్న స్కేల్ ముగ్గు. సో ఈ పడుకున్న స్కేల్ ముగ్గు ఎట్లా వేస్తాం? సో ఇప్పుడు వీడియో ఆపేసి నువ్వు ఫస్ట్ నుంచి కోడ్ రాయి. ఇప్పుడు రాసిన కోడ్ని ఎడిట్ చేయకు, మొత్తం కోడ్ తీసేసి ఫస్ట్ నుంచి రాయి మళ్ళీ కోడ్. సో 20 minutes ట్రై చేయమచ్చా. 20 minutes స్టాప్ వాచ్ పెట్టుకొని ఈ పడుకున్న స్కేల్ ముగ్గుని నువ్వు గీయడానికి. రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, ఏం కాదు. బట్ పేపర్ పెన్ యూజ్ చేసి అయితే ట్రై చేయి. అండ్ నేను రాసే కోడ్ కాకుండా కొంచెం వెరైటీ డిఫరెంట్ లాజిక్ తోటి కోడ్ రాయడానికి ట్రై చేయి వస్తే. అండ్ ఆ కోడ్ని కింద పేస్ట్ చేయి. సో సేమ్ కోడ్ రాయడానికి కాకుండా చాలా డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయొచ్చు ఈ పడుకున్న బొక్క ముగ్గుని. సేమ్ నేను రాసిన ఇఫ్లనే అన్ని 4 పెట్టి రాయాల్సిన అవసరం లేదు. సో మీకు ఏ లాజిక్ వస్తే ఆ లాజిక్లో ట్రై చేయండి. 20 minutes ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ మచ్చస్, మీరు ట్రై చేశారని నేను నమ్ముతున్నా. సో చలో వెళ్దాం. పడుకున్న స్కేల్ బొక్క ముగ్గు ఎట్లా ఇస్తాం? సో నేనైతే ఇదే కోడ్ని యూజ్ చేస్తాను, మీకు టైం వేస్ట్ ఎందుకు. సో నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఇవి. నెంబర్ ఆఫ్ రోస్ని పెంచాలా ఇందులో? కాదు, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని పెంచాలి. సో నెంబర్ ఆఫ్ రోస్ని ఇంకా నేను తగ్గించి 4 వేసేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్ని మాత్రం 15 చేస్తా. ఇప్పుడు రన్ చేస్తా. చూసారా, పడుకున్న స్కేల్ ముగ్గు వచ్చేసింది. స్కేల్. సో పడుకున్న స్కేల్ ముగ్గు వచ్చేసింది. సో ఇదే మన పడుకున్న స్కేల్ బొక్క ముగ్గు. పడుకున్న స్కేల్ బొక్క ముగ్గు. సో ఇదనమాట పడుకున్న స్కేల్ బొక్క ముగ్గు. నెక్స్ట్ వచ్చేసి ఈ ముగ్గు వేరే ఉండబోతుంది, బైక్ స్టాండ్ ముగ్గు. సో ఈ బైక్ స్టాండ్ ముగ్గు ఎట్లా ఇస్తాం? సో ఇది మస్తు ఉంటుంది. సో ఈ బైక్ స్టాండ్ ముగ్గు ఎట్లా ఇస్తామని ఆలోచించమచ్చా. థింక్. సో 20 minutes అట్లనే థింక్ చేయి, ట్రై చేయి, కోడ్ రాయి, ఏదో ఒక నీకు నచ్చిన కోడ్ రాయి, పేపర్ పెన్ యూజ్ చేయి, ఇండిసెస్ రాసుకో, ఫస్ట్ RC కనుక్కో, తర్వాత పైన 01 రాసుకో, ఏమేమి వస్తున్నాయో వాటి ఇండిసెస్ రాసుకో. అండ్ నీకు ముందర ఈ స్పేసెస్ కన్ఫ్యూజ్ అయితే ఏం చేయంటే, ఈ స్పేసెస్ బదులు నువ్వు ఇక్కడ హైఫెన్స్ ప్లస్ సింబల్ ఏదో ఒకటి పెట్టుకో, అప్పుడు నీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఆ బైక్ స్టాండ్ ముగ్గుని ఎట్లా ఇస్తావు. సో ట్రై చేయండి మచ్చా. ట్రై చేసి 20 minutes తర్వాత మళ్ళీ వీడియోని రెజ్యూమ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ మచ్చాస్, మీరు ఆల్రెడీ వీడియో చూసారు అనుకుందాం. సో ఇప్పుడు ఈ బైక్ స్టాండ్ ముగ్గుని ఎట్లా ఇస్తామో చూద్దాం. ఓకే చలో. సో మన ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. సో బైక్ స్టాండ్ ముగ్గు ఎట్లా ఇస్తాం? ఇది మన డబ్బా. అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇట్లా పోయింది, తర్వాత ఇట్లా పోయింది, తర్వాత
ఇట్లా పోయిండు, తర్వాత ఇట్లా పోయిండు, నెక్స్ట్ ఇట్లా టిడెన్ టిడెన్ టిడెన్. సో ఇది మన బైక్ స్టాండ్ ముగ్గ కాదు. ఇక్కడ ఇట్లా గీసి తర్వాత ఇది నేను ముందల 3 3 అనుకుంటే వీటన్నిటిని ఎరేజ్ చేయాలి. సో లెట్స్ ఎరేజ్. దాని తర్వాత ఇక్కడ ఇంకొక స్టార్, ఇక్కడ ఇంకో స్టార్, ఇక్కడ ఇంకో స్టార్. సో ఇది మన బైక్ స్టాండ్ ముగ్గు కదా. సో లెట్స్ సి. సో ఇక్కడ 3 బదులు 4 తీసుకున్నాను అంతే. సో ఇది బేసికల్గా మన బైక్ స్టాండ్ ముగ్గు. ఈ ముగ్గును ఎట్లా వేస్తాం ఇప్పుడు, ఎట్లా వేద్దాం? సో ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయాలి మచ్చా. సో ఇంత పెద్ద ముగ్గు తీసుకుంటే నీకు ఫస్ట్ కొంచెం కష్టమవుతుంది కదా. సో ఫస్ట్ ఈ పైన ఉన్నవి తీసేద్దాం. సో ఓన్లీ కింది ఇక్కడ దాకానే కన్సిడర్ చేద్దాం. చలో. సో ఇది మన బైక్ స్టాండ్ ముగ్గు అనుకుందాం. సో ఇక్కడ ఇట్లుంది. సో నువ్వు ఎప్పుడు ఈ ముగ్గు వేయాలి. ఇది వేయాలి అంటే ఇక్కడ దాకా అయితే ముందర స్పేసెస్ ప్రింట్ చేయాలి కదా. ఎన్ని స్పేస్లు ఉన్నాయో చూద్దాం. స్పేసెస్ని మనం ప్లస్ తోటి రిప్రజెంట్ చేద్దాం. స్టార్ ప్లస్ హైఫెన్ తోటి రిప్రజెంట్ చేద్దాం. సో ఇది ఒక హైఫెన్, ఇక్కడ 2 హైఫెన్లు, ఇక్కడ 3 హైఫెన్లు అంతే. సో ఫస్ట్ రోలో 3 హైఫెన్లు ప్రింట్ చేసి 3 స్టార్లు ప్రింట్ చేయాలి. తర్వాత రోలో 2 హైఫెన్స్ ప్రింట్ చేసి 3 స్టార్లు ప్రింట్ చేయాలి. తర్వాత రోలో ఒక హైఫెన్ ప్రింట్ చేసి 3 స్టార్లు ప్రింట్ చేయాలి. దాని తర్వాత రోలో డైరెక్ట్ 3 స్టార్లు ప్రింట్ చేయాలి. సో ఇది మన టాస్క్ అనమాట. సో దీంట్లో ఇనిషియల్గా నీకు సపోజ్ నెంబర్ ఆఫ్ రోస్ ఇస్తా అనుకో. ఇది R అని ఒకటి ఇచ్చిన. దాని తర్వాత నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే అయితే ఇక నువ్వు దీన్ని C1 అని తీసుకో, దీన్ని C2 అని తీసుకో. సారీ. సో అయినా నీ నెంబర్ ఆఫ్ రోస్ని బట్టి ఇది కూడా డిసైడ్ అవుతుంది స్టార్టింగ్ నువ్వు ఎంత విడ్త్ ఇవ్వాలి అని. బికాస్ చూడు ఇందులో నీకు ఎన్ని ఉన్నాయి, 3 నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి కదా. సో నెంబర్ ఆఫ్ రోస్ 4 ఉండడం వల్ల ఇక్కడ 3 వచ్చింది అనమాట. ఇన్ కేస్ నేను ఇంకొక స్టెప్ పైకి పోయినా అనుకో, ఇట్లా స్టార్ 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 పెట్టినా అనుకో, అప్పుడు ఇక్కడ ఎన్ని పుల్లలు వస్తాయి, 1 2 3 4 పుల్లలు వస్తాయి. సో ఓకే కదా. సో నేను ఎన్ని స్టెప్స్ ఎక్కువ వెళ్తా ఉంటే ఇక్కడ అన్ని ఎక్స్ట్రా స్పేసెస్ వస్తూ ఉంటాయి ఎంత పైకి వెళ్తా ఉంటే. సో ఈ R అనేది C1ని డిసైడ్ చేస్తుంది. సో నువ్వు కాలమ్స్ అంటే దీన్ని తీసుకో. కాలమ్స్ అంటే ఇక్కడ ఎన్ని ఇవ్వాలి, 3 ఇవ్వాలా లేకపోతే 4 ఇవ్వాలా అని. సో ఇప్పుడు నీకు 2 వేరియబుల్స్ ఇస్తారు మన క్వశ్చన్లో. సో ఈ క్వశ్చన్లో నీకు ఇచ్చే 2 వేరియబుల్స్ వచ్చేసి R అండ్ C. సో ఇది మొత్తం తీసేద్దాం. R అండ్ C 2 ఇస్తారు. సో మనమైతే Rని 1 2 3 4 అనుకుందాం. C అంటే ఇందులో 3. సో Rని 4 అనుకోని Cని 3 అనుకుందాం. సో R4 అంటే ఇక్కడ 4 రోస్ ఉండాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి, వదిలేసాయి. సో 1 2 3 4. తర్వాత C3 అంటే ఈ 3 1 2 3. ఓకే. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఉండే C1 క్యాలిక్యులేట్ చేయాలి. దీని లెంత్ ఎంత అని, ఇక్కడ ఎన్ని ప్రింట్ చేయాలి అని, అక్కడ ఎన్ని ప్రింట్ చేయాలి. సో తెలుసు కదా మనకి R-1 ప్రింట్ చేయాలి. ఎందుకంటే అది ఎట్లా తెలుస్తుంది, అబ్జర్వేషన్ తోటే తెలుస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినాం R వాల్యూ 4 ఉన్నప్పుడేమో 3 ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడ R వాల్యూ 5 ఉన్నప్పుడేమో 4 ప్రింట్ అవుతున్నాయి. ఇంకొకటి ఎక్కువ పెడితే ఇది ఒక స్టెప్ ఇటు ముందరికి వస్తూ ఉంటుంది కదా, ఇట్లా ముందరికి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఒక స్పేస్ ఎక్స్ట్రా అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎన్ని రోస్ అయితే దాని -1 ఈ హైఫెన్స్ ముందర ప్రింట్ చేయాలన్నమాట మనం. సో అది మన గోల్. సో దానికోసం C1ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మన C1 ఏమైంది, C1 = R-1 అయింది. ఓకే. C1 = R-1. ఇది కూడా వచ్చేసింది. ఇప్పుడు C1 వచ్చేసింది మనకు R-1 అని తెలిసింది. సో ఏదో ఒక నెంబర్ వస్తుంది C1కి. సపోజ్ C1 3 వచ్చింది అనుకో. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని 2 పార్ట్స్లా కన్సిడర్ చేయి. ఓకే. ఈ ట్రయాంగిల్ ఒక పార్ట్ అనమాట. తర్వాత ఇది ఉందా, ఇదంతా ఒక పార్ట్. ఓకే. ఇప్పుడు ఇది 2 పార్ట్స్ అనుకో. ఈ పార్ట్ గురించి అసలు ఆలోచించక, ఇప్పుడు మర్చిపో. జస్ట్ ఈ పార్ట్ గురించి ఆలోచించు, ఇట్ సైడ్ ఈ ట్రయాంగిల్ని. సో ఇప్పుడు మనం ట్రయాంగిల్ వేయడానికి ట్రై చేద్దాం. ఎప్పుడు వేయాలి, C1 ఇస్తే ఈ ట్రయాంగిల్ మనం గీయగలగాలి. సో C1 అని ఒకటి ఇస్తున్నా. C1 అని ఒక వేరియబుల్ 3 ఇచ్చినా అనుకో, అప్పుడు నువ్వు ఇట్లాంటి ట్రయాంగిల్ వేయగలగాలి. 3 2 1. సో ఇట్లా నువ్వు ఒక ట్రయాంగిల్ వేస్తే C1కి ఆన్సర్ వచ్చేసినట్టు. ఓకే. ఇట్లా ట్రయాంగిల్ వేయగలగాలి. తర్వాత ఇన్ కేస్ C1 నేను 4 ఇచ్చిన అనుకో, అప్పుడు నువ్వు ఎట్లాంటి ట్రయాంగిల్ వేయాలి, ఇక్కడ స్టార్ట్ అనుకుంటే 1 2 3 4 1 2 3 1 2 1. సో నువ్వు ఇట్లాంటి ట్రయాంగిల్ వేయగలగాలి. సో ఇది నీ ఎయిమ్ అనమాట. C1 వాల్యూ 4 ఇస్తే ఈ ట్రయాంగిల్, C1 వాల్యూ 3 ఇస్తే ఈ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్స్ నువ్వు వేయగలగాలి. సింపుల్గా చెప్పాలంటే ఎట్లా వేస్తావు అవి, ఎట్లా వేస్తా ఆలోచించి మచ్చా, ఎట్లా వేస్తావు. సో ఇప్పుడు నువ్వు ఈ ట్రయాంగిల్స్ ఎట్లా వేస్తావు తెలుసా. సో ఈ ట్రయాంగిల్స్ ఎట్లా వేస్తావు అంటే ఫస్ట్ టైం దీన్ని 2D అరే అనుకో. సో చలో
లెట్స్ అన్ని ప్రాబ్లమ్స్కి అన్ని ప్యాటర్న్స్కి చేసినట్టే చేద్దాం, కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. దీన్ని 2D అరే అనుకొని ఆర్సీ రాసుకో. ఆర్ ఏమవుతుంది 1 2 3 4 అవుతుంది. సో ఆర్ వాల్యూ 4 అయింది, సి వాల్యూ 4 అయింది. సో సి వాల్యూ 4, ఆర్ వాల్యూ 4. ఇక్కడ కూడా చూస్తే సి వాల్యూ 3, ఆర్ వాల్యూ 3 రెండు సేమ్ అవుతున్నాయి. సో డైరెక్ట్ C1 అనుకో, ఈ రెండింటిని ఆర్ ఉన్నా సి ఉన్నా C1 అనుకో. సో తర్వాత ఫర్ లూప్లో మనం ఏమేమి ప్రింట్ చేస్తున్నాం, ఇండిసెస్ దీన్ని రాస్తున్నాం 0 1 2 3, దీన్ని 0 1 2 3 కదా. 0,0 కావాలి నీకు, 0,1 0,2 0,3. దాని తర్వాత ఫర్ లూప్లో 1,0 1,1 1,2, దాని తర్వాత 2,0 2,1, తర్వాత 3,0. సో బేసికల్గా నీకు ఇవన్నీ ప్రింట్ కావాలన్నమాట, 0,0 0,1 0,2 0,3. అయితే నువ్వు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు మచ్చా. ఏం అబ్జర్వ్ చేయొచ్చు తెలుసా, ఉంటా ఉంటే ఈ వాల్యూస్ అనేది తగ్గుతూ ఉంది, ప్రింట్ చేయాల్సిన వాల్యూస్ ఓకే తగ్గుతూ ఉంది, అది నువ్వు అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు నువ్వు దానికోసం ఏం చేయగలుగుతావు, సరే అబ్జర్వ్ చేసినావు, సరే దీనికి ఫర్ లూప్ నార్మల్గా రాస్తే ఏమవుతుంది. సో సి ఒక్కటే ఉంది అనుకుందాం, సి ఒక్కటే ఉంది అన్న తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సి అంటాం. లోపల జనరల్గా ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ సిఏ ఆర్ సి రెండు ఇదే సిఏ అనుకో, ఇక్కడ ఆర్ అనేది ఏం లేదు, అంటే మనం ట్రయాంగిల్ చేస్తున్నాం ఓకే. ఈ ట్రయాంగిల్కి ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ సి అనేసి ప్రింట్ స్టార్ అన్నాం అనుకో. ఇప్పుడు ట్రయాంగిల్ వస్తుందా, రాదు కదా మచ్చా. సో లెట్స్ సి ప్రింట్ ట్రయాంగిల్ కామా ఎండ్ ఈక్వల్ టు ఇట్లా పెట్టేసి దాని తర్వాత ఇక్కడ ప్రింట్ అనేసి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ట్రయాంగిల్ రాలే, ఎందుకు అంటే మొత్తం 3 నెక్స్ట్ సెకండ్ ఫర్ లూప్లో కూడా 3 టైమ్, థర్డ్ ఫర్ లూప్లో కూడా 3 టైమ్ ప్రింట్ అయింది. సో ఫర్ లూప్ అయితే అర్థమైందిగా బేసికల్గా ఎట్లా రన్ అవుతుంది అని. సో ఫస్ట్ ఈ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతాం, ఎంటర్ అయిన తర్వాత అన్ని లైన్స్ నార్మల్ కోడ్ లాగా రన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో అట్లా ఈ ఫర్ లూప్కి ఎంటర్ కాగానే నేను సపోజ్ ప్రింట్ హల్లో అన్నా అనుకో. సో ఫస్ట్ ఈ ఫర్ లూప్కి ఎంటర్ అయ్యి హల్లో ప్రింట్ అవుతుంది, ఫస్ట్ హల్లో ప్రింట్ అయిన తర్వాత అప్పుడు ఈ ఫర్ లూప్ రన్ అవుతుంది, రన్ అయ్యి నెక్స్ట్ ఈ ప్రింట్ రన్ అవుతుంది. సో ఫస్ట్ ఫర్ లూప్లో I0 ఉన్నప్పుడు హల్లో ప్రింట్ అయింది. సో ఇక్కడ కావాలంటే ఐ కూడా పెట్టి చూపిస్తా. సో ఫస్ట్ ప్రింట్ హల్లో హల్లో 0 ప్రింట్ అయింది, అంటే ఐ వాల్యూ 0 ఉంది. తర్వాత ఈ ఫర్ లూప్ మొత్తం రన్ అయింది జే వాల్యూ. సో అప్పుడు ఈ 3 స్టార్లు ప్రింట్ అయినాయి ఫర్ లూప్ వల్ల. తర్వాత మళ్ళీ ప్రింట్ అనే వల్ల నెక్స్ట్ లైన్కి వెళ్ళింది, దీని తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళి తర్వాత హల్లో మళ్ళీ ఐ వాల్యూ 1 అయినప్పుడు హల్లో ప్రింట్ అయ్యి మళ్ళీ సేమ్ ఇంతే. ఫర్ లూప్ సింపుల్ ఇట్లనే నార్మల్ కోడ్ లానే నడుస్తుంది ఫర్ లూప్ లోపల నువ్వు ఏం కోడ్ రాసినా కానీ. సో ఇప్పుడు ఏంటి అంటే ఓకే కదా ఇది ఎట్లా ప్రింట్, ఇప్పుడు ఇది ఓకే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాంట్లో 3 రావాలి, సెకండ్ దాంట్లో 2 రావాలి, థర్డ్ టైం 1 రావాలి. అది ఎట్లా చేస్తాం, ఈ సిఏ కదా మనకు డిసైడ్ చేసేది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఒక టెంప్ వేరియబుల్ తీసుకుంటా, టెంప్ ఈక్వల్ టు 5 అంట, ఆర్ 5 అంటే ఇక్కడ టెంప్ అంట. ఇప్పుడు ఏమైతే చెప్పండి మచ్చా. సో ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ టెంప్ అంటే టెంప్ ఎంత 5 కదా. సో జే అనేది 0 1 2 3 4 అవుతుంది. దానివల్ల ఈ స్టార్ అనేది ఇప్పటికి 3 ప్రింట్ అయింది, కానీ అప్పుడు ఎంత ప్రింట్ అవుతుంది 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో రన్ చేసి చూపిస్తా. సో 5 టైమ్స్ 5 టైమ్స్ 5 టైమ్స్ ప్రింట్ అయింది కదా, 5 టైమ్స్ 5 టైమ్స్ 5 టైమ్స్ ప్రింట్ అయింది. కానీ మనకి 5 5 5 రావద్దు, ఎట్లా రావాలి అంటే సో 3 తీసుకో, టెంప్ 3 తీసుకుంటే రన్ చేసి చూడు. ఇప్పుడు ఏమైతే 3 టైమ్స్ 3 టైమ్స్ 3 టైమ్స్ అయింది. కానీ ఫస్ట్ టైం 3 రావాలి, సెకండ్ టైం టెంప్ వాల్యూ 2 అవ్వాలి, థర్డ్ టైం టెంప్ వాల్యూ 1 అవ్వాలి. ఎట్లా చేస్తావు అది. సో నువ్వు ఒకటి చేయొచ్చు తెలుసా, ఇట్లనే ఉంచి ఇఫ్ ఐ 0 అయినప్పుడు టెంప్ ఎంత కావాలి 3 కదా. సో ఇఫ్ ఐ ఈక్వల్ టు 0 టెంప్ ఈక్వల్ టు 3 అను. లేకపోతే ఇఫ్ ఐ ఈక్వల్ టు 1 అయినప్పుడు టెంప్ వాల్యూ ఎంత అవ్వాలి 2 అవ్వాలి కదా. సో ఇఫ్ ఐ ఈక్వల్ టు 1 టెంప్ ఈక్వల్ టు 1 రాయి ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో టెంప్ ఐ 2 అయినప్పుడు టెంప్ ఎంత కావాలి, ఎంత 1 కావాలి. సో ఇఫ్ ఐ ఈక్వల్ టు 2 టెంప్ ఈక్వల్ టు 1. ఇప్పుడు రన్ చేసి చూద్దాం, టెంప్ వాల్యూ మార్చేసినాం కదా మనం. ఇప్పుడు రన్ చేసి చూస్తే సో 3 2 1 ప్రింట్ అయింది మచ్చా. మనకు కూడా అదే కావాలి కదా, 3 2 1 స్టార్స్ కావాలి, ప్రింట్ అయిపోయింది, అది సక్సెస్. కాకపోతే ఇట్లా ఎన్నిసార్లు అని రాస్తావు, సి వాల్యూ మార్చినప్పుడల్లా ఈ ఐ ఈక్వల్ టు 0 అయితే 3, ఐ ఈక్వల్ టు 1 అయితే 2, ఐ ఈక్వల్ టు 2 అయితే 1 అని ఇన్నిసార్లు రాయాలి కదా. ఇక నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఏంటో తెలుసా మచ్చా, ఈ టెంప్ ఈక్వల్ టు 3 అనేది ఎట్లయింది అంటే ఇక్కడ ఫస్ట్ టైం నీ సి వాల్యూ ఇక్కడ 4 కాబట్టి ఇక్కడ టెంప్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో
సెకండ్ టైం ఒక డిక్రీజ్, థర్డ్ టైం ఇంకొక డిక్రీజ్, ఫోర్త్ టైం ఇంకొక డిక్రీజ్. సో ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చు తెలుసా, ఇక్కడ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతున్నాయి అంటే C-0 అను. ఎంత? 4 - 0 4. ఇక్కడ C-1 అను, ఇండెక్స్ I అను, C-I అను. C-1 అంటే 3 వస్తుంది, ఇక్కడ C-2 అంటే 2 వస్తుంది, ఇక్కడ C-3 అంటే 1 వస్తుంది. సో ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ నువ్వు 3 అనే బదులు నువ్వు ఏమనొచ్చు అంటే C-0 అనొచ్చు. ఓకే, C అంటే 3. తర్వాత ఇక్కడ 2 అనే బదులు C-1 అనొచ్చు, 1. ఇక్కడ C-2 కూడా అనొచ్చు, C-2 అనొచ్చు, బికాస్ C వాల్యూ ఇక్కడ 3 అవుతుండే. సో ఇప్పుడు 3 - 2 1 అవుతుంది. సో మనకు కావాల్సింది కూడా అదే అయింది. ఇప్పుడు రన్ చేసి చూస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది, కరెక్ట్ అవుట్పుట్. సో 3, 2, 1 వచ్చింది. సో C-0, C-1, C-2 పెట్టినాం కాబట్టి. ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు మార్చి, ఇక్కడ 0 అంటే I 0 అయినప్పుడు ఇక్కడ 0 పెట్టినావు, I 1 అయినప్పుడు ఇక్కడ 1 పెట్టినావు, I 2 అయినప్పుడు ఇక్కడ 2 పెట్టినావు. సో అదేదో 2 పెట్టేవాళ్ళు ఇక్కడ I కూడా పెట్టుకోవచ్చు కదా, I 1 అయినప్పుడు ఇళ్ళకి వస్తుంది కాబట్టి ఇక్కడ I కూడా పెట్టవచ్చు, ఇక్కడ కూడా I కూడా పెట్టవచ్చు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం, కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ చూస్తే అన్నిట్లలో టెంప్ ఈక్వల్ టు C-I అంటున్నావు. ఇంక ఇఫ్ కండిషన్ ఎందుకు టెంప్ ఈక్వల్ టు C-I అంటున్నావు కదా, అదో డైరెక్ట్ ఇక్కడనే రాసేసాయి, టెంప్ ఈక్వల్ టు C-I అని. ఇప్పుడు ఇది మొత్తం 3 లైన్స్ తీసేసాయి. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో కరెక్ట్ వచ్చింది, ఎందుకంటే I 0 ఉన్నప్పుడు టెంప్ వాల్యూ 3 అయింది, I 1 ఉన్నప్పుడు టెంప్ వాల్యూ C-I కదా, C అంటే 3, 3 - 1 2 అయింది. సో అట్లా టెంప్ వాల్యూ తక్కువ వస్తుంది ప్రతిసారి. లోపల ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్ టెంప్ అంటున్నాం కాబట్టి అక్కడ దాకానే వెళ్తుంది. సో ఇప్పుడు ఇది హల్లోని కూడా తీసేద్దాం, రన్ చేసి చూపిస్తా. మనకు కావాల్సిన ఈ ట్రయాంగిల్ వచ్చేసింది, సక్సెస్. అండ్ నీకు ఈ టెంప్ ఇక్కడ రాయడం ఎందుకు అనిపిస్తే డైరెక్ట్ ఇక్కడనే C-I అని రాసుకోవచ్చు మనం, C-I. ఈ టెంప్ ఈక్వల్ టు లైన్ కూడా తీసేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో వచ్చేసింది మచ్చా, మనకు కావాల్సిన ట్రయాంగిల్ వచ్చేసింది, ప్రింట్ అయిపోయింది. సో చలో సక్సెస్. ఇప్పుడు మనం మళ్ళీ మన ప్రాబ్లమ్కి తిరిగిపోదాం. ఓకే, ఈ బైక్ స్టాండ్ ప్రింట్ చేయాలి కదా మనం. సో ఏం చేద్దాము అంటే ప్రతిసారి ఫర్ లూప్ అయిపోయినాక, ఇది ఫర్ లూప్ ఇంకా నెక్స్ట్ లైన్కి వెళ్ళలే, అదే లైన్లో ఉన్నప్పుడే సో నేను 3 టైమ్స్ కదా, సో ఫర్ ఏదో ఒక వేరియబుల్ K ఇన్ రేంజ్ ఆఫ్ 3, ఆ 3 టైమ్స్ నేను ఇప్పటికి ఆల్రెడీ స్టార్ యూజ్ చేసేసినాం కదా, ఈ పుల్లని ప్రింట్ చేస్తా. ఓకే, 3 టైమ్స్ పుల్లని ప్రింట్ చేసిన. సో రన్ చేసి చూపిస్తా. సో 3 పుల్లలు వచ్చేసినాయి వచ్చా. కాకపోతే ఇక్కడ ఒక్కటి నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇంకా 3 పుల్లలు ఇక్కడ రావాలి కదా, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే మన డయాగ్రామ్కి వెళ్ళి, ఇది మన డయాగ్రామ్, ఈ లాస్ట్లో కూడా 3 పుల్లలు ఎక్స్ట్రా వచ్చినాయి, కాకపోతే ఇక్కడ రాలేదు 3 పుల్లలు. సో ఇక్కడ ఇంకో 3 పుల్లలు రావాలంటే ఏం చేయాలంటే ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ C అనుకుంటా ఇంకొక +1 అను. సో ఇంకో లైన్ ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ C-I అన్నప్పుడు ఈ లాస్ట్లో వచ్చేది 3 అవుతుంది కదా. సో C+1 అంటే 4. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 4 అంటే 0, 1, 2, 3 వస్తుంది. సో లాస్ట్ ఇండెక్స్ 3 అనమాట. 3 వచ్చినప్పుడు ఏమవుతుంది, C-I అంటే C ఎంత అయి ఉంటుంది అప్పటికి 3 అయి ఉంటుంది, 3 - 3 0 అవుతుంది. సో ఈ ఫర్ లూప్ ప్రింట్ కాదనమాట, ఓన్లీ ఈ పుల్లలు ఒక్కటి ప్రింట్ అయిపోతాయి ఫర్ K ఇన్ రేంజ్ ఆఫ్ 3 వల్ల. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇక లాస్ట్లో ఎక్స్ట్రా 3 కూడా వచ్చేస్తాయి. సో వచ్చేసింది, ఇది సంగతి. కాకపోతే మనకి ఇన్పుట్ ఏమని ఇస్తారని చెప్పిన RC అని 2 వాల్యూస్ ఇస్తారని చెప్పిన. C అంటే ఇక్కడ R ఈక్వల్ టు ఇందులో R వాల్యూ 4 అనుకుందాం. సో R వాల్యూ 4 అయింది. తర్వాత C, ఇందులో 2 ఉన్నాయి, C1 C అని. ఇంతసేపు ట్రయాంగిల్ కాబట్టి దీన్ని C1 కదా, ఇది మన C1. తర్వాత C చూద్దాం. సో C వచ్చేసి ఇట్ సైడ్ ఈ 3 పుల్లలు ఉన్నాయి కదా, ఇవి ఎన్ని ఉన్నాయని. సో C వాల్యూ మనం 3 తీసుకుందాం. సో ఇప్పుడు C1 ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడనే చూసాం కదా, C1 ఈక్వల్ టు R-1. సో C1 వాల్యూ ఇక్కడ తీసేసి C1 ఈక్వల్ టు R-1. సో ఇక్కడ నేను ఏం పెట్టవచ్చు అంటే C1 ప్లస్ C+1 ఉంది ఇక్కడ, C1 + 1 పెట్టవచ్చు, లేకపోతే R కూడా పెట్టవచ్చు. ఎందుకంటే C1 + 1 ఎంత అవుతుంది, ఆరే కదా. సో R నుంచి ఒకటి తీసేస్తే C1 వచ్చినప్పుడు C1 + 1 కూడా ఆరే అవుతుంది. సో ఇక్కడ నేను ఇంత C1 + 1 పెట్టే వాళ్ళు R పెట్టుకోవచ్చు. సో ఇదన్నమాట సంగతి. అండ్ ఇక్కడ C పెట్టే వాళ్ళు C1 పెట్టాలి. దట్స్ ఇట్, అంతే వేసేసినాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో వచ్చేసింది మచ్చా, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. ఒక Rని పెంచుదాం. ఇప్పుడు సపోజ్ Rని 6 చేద్దాం, అంటే 6 రోస్ కావాలి మనకి. మొత్తం కరెక్ట్ వచ్చిందా? సో 6 రోస్ ఇచ్చినప్పుడు కూడా కరెక్ట్ ప్రింట్ అయిపోయింది. చూసినా 3 3 3 3 3 ప్రింట్ అయింది. ఇది కూడా పెరిగింది.
ఎన్ని వచ్చినాయి స్టార్లు ఇక్కడ 1 2 3 4 5 స్టార్స్ వచ్చినాయి. ఎందుకు ఇక్కడ C1 = R-1 అన్నాం, అప్పుడు 6 - 1 5 అవుతుంది. సో C1 5 అయి ఇన్ని స్టార్లు వచ్చినాయి. ఇప్పుడు R వాల్యూ నేను ఎంతకన్నా పెంచుకోవచ్చు. 16కి పెంచినా నువ్వు ఏం చేంజెస్ చేయకుంటే కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఇంత పెద్ద దానికి కూడా కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చింది. అండ్ అది అట్లనే ఉంచి నువ్వు Cని కూడా పెంచుకోవచ్చు. C అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈ పుల్లలు అనమాట. సో ఈ పుల్లల్ని 3 బదులు నేను 5 అన్నా అనుకో, రన్ చేస్తే ఈ 3 పుల్లల బదులు 5 పుల్లలు ప్రింట్ అవుతాయి ప్రతిసారి. లెట్స్ సీ. ఇది చాలా మంచిగా ఉంది కదా లాజిక్. ఇది నీకు మంచిగా అర్థం కాకపోయినా ఏం కాదు, ప్రాక్టీస్ చేయి. ఒకసారి పేపర్ పెన్ మీద పెట్టి చూడు ఎట్లా వర్క్ అవుతుంది అంతా అని. ఇక్కడ నేను 3 అని ఇచ్చా కదా, సో అందుకే రాలి, ఇక్కడ C అని ఇవ్వాలి. చలో రన్ రన్ రన్. సో 5 వచ్చినాయి. సో నువ్వు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా చిన్న వాటికి నువ్వు కోడ్ రాస్తే ఎంత పెద్ద వాటికైనా అది పనిచేస్తుంది ఎగ్జాక్ట్ సేమ్. సో ఇదే మనకు ఉండే బెనిఫిట్ అనమాట. సో చిన్న వాటి కోడ్స్ రాసి పెద్ద వాటికి సేమ్ పని చేయొచ్చు, జస్ట్ ఈ వేరియబుల్స్ మారుస్తాయి. అందుకే నేను ఈ వేరియబుల్స్ తీసుకున్నా. ఆ వేరియబుల్స్ అంతా ఇంపార్టెంట్. సో బాగుంది కదా, మస్తుంది కదా. అండ్ మనం చూసిన డయాగ్రామ్ ఇది సేమ్ ఉందా? ఐ మీన్ మన పీడిఎఫ్లో లేదు. ఇక్కడ ముందల స్పేసెస్ ఉంది, తర్వాత స్టార్లు ఉన్నాయి. మనకేం ముందల స్టార్లు ఉన్నాయి, తర్వాత పుల్లలు ఉన్నాయి కదా. సో దీన్ని స్టార్ తోటి రీప్లేస్ చేస్తా, దీన్ని స్పేస్ తోటి రీప్లేస్ చేస్తా, అంతే. రన్ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన బైక్ స్టాండ్ వచ్చేస్తుంది. సో ఇదే కదా మనకు కావాల్సిన బైక్ స్టాండ్. మనకు కావాల్సిన బైక్ స్టాండ్ వచ్చేసింది. వేరే లెవెల్ ఫీల్ ఉంది కదా. ఎంత చూస్తే ఎట్లనో కాంప్లెక్స్ ఉంది, కానీ ఇప్పుడు చూడు ఎంత సింపుల్గా ఉందో. RC అని 2 తీసుకుంటున్నావు. R అంటే నెంబర్ ఆఫ్ రోస్, C అంటే నెంబర్ ఆఫ్ ఇక్కడ ఎన్ని ప్రింట్ కావాలి అని. దాని తర్వాత C1 క్యాలిక్యులేట్ చేసినావు. తర్వాత 5 I ఇన్ రేంజ్ ఆఫ్ R అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్నో అన్ని టైమ్స్ ఫస్ట్ అవుటర్ ఫర్ లూప్, లోపలేమో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ని జనరేట్ చేస్తున్నావు దీంతో. తర్వాత ఈ K తోటి ఈ స్టార్స్ని ప్రింట్ చేస్తున్నావు. సో ఇది వేరే లెవెల్ లాజిక్ అనమాట. నీకు కొంచెం అర్థం కాకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇంత ఫస్ట్ టైం కదా నువ్వు ఇలాంటి లాజిక్ చూస్తున్నావు. సో ఫీల్ హ్యాపీ, ఏదో కొత్తగా నేర్చుకున్నట్టు. సో ఇది నువ్వు ఇంకా ఒకసారి పేపర్ పెన్ మీద రాసి అన్ని ఇండిసెస్ రాసుకొని ఫర్ లూప్ ఎట్లా పనిచేస్తుందో క్లియర్గా అర్థం చేసుకో. సో దీనికోసం నీకు ఒక హోంవర్క్ కూడా ఇస్తున్నా. సో హోంవర్క్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే సొల్యూషన్ కూడా. సో రివర్స్ బైక్ స్టాండ్ ముగ్గు అనమాట. సో ఇప్పుడు చూసినావు కదా, ఇప్పుడు మన బైక్ స్టాండ్ ఇట్లుంది, ఇటు నుంచి ఇటు ఉంది, ఇప్పుడేమో ఇటు నుంచి ఇటు ఉంది అనమాట, అంతే. సో ఇది ఎట్లా చేస్తావు? నీకు 20 minutes ట్రై చేయి, అప్పుడు నీకు పైది కూడా క్లారిటీ వస్తుంది. సో కావాలంటే పై దాని కోడ్ చూస్తూ ట్రై చేయి ఇది. సో 20 minutes మచ్చా, 20 minutes వీడియో ఆపి మళ్ళీ వచ్చి రెజ్యూమ్ చేయి. సో నీకు ఇన్ కేస్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయి మచ్చా, ఎంత హ్యాపీ ఫీల్ అయినావు ఈ కోడ్ వచ్చినప్పుడు అని. అండ్ నీ కోడ్ కూడా పేజ్ చేయి. సో వెల్కమ్ బ్యాక్ మచ్చస్, మీరు ట్రై చేశారు అనుకుందాం. సో ఇప్పుడు ఈ రివర్స్ బైక్ స్టాండ్ ముగ్గు ఎట్లా ఇస్తాం? సో ఆలోచించి నేను ఇదే కోడ్ని ఎడిట్ చేసేస్తా, మీకు టైం వేస్ట్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇలాక ఇట్లా ట్రయాంగిల్ ఫామ్ చేసినాం కదా, ఈ ట్రయాంగిల్ ఫామ్ చేసినాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. ఓకే, ఈ ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. అండ్ మిగతా అన్ని కండిషన్స్ సేమ్ మచ్చా, సేమ్ కండిషన్స్. సో ఈ ట్రయాంగిల్ ఎట్లా ఫామ్ చేస్తాము అంటే, ఇప్పుడు ఇదే కదా మన ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి కోడ్. ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్ C1 - I అన్నాం. సో అప్పుడు ఎన్ని స్పేసెస్ ప్రింట్ కావాలో అన్ని స్పేసెస్ ప్రింట్ అవుతుంది. సో నువ్వు దీని బదులు ఇక్కడ తీసేసి ఉట్టి అయ్యాను, అప్పుడు రన్ చేసి చూడు. చూసావా మచ్చా, మనకు కావాల్సిన రివర్స్ బైక్ స్టాండ్ ఇదే కదా. బైక్ స్టాండ్ వచ్చేసింది డైరెక్ట్గా. ఏం చేసినాం అంటే ఫస్ట్ I వాల్యూ 0 అవుతుంది కదా. సో ఇక్కడ చూపిస్తా, ఇక్కడ I వాల్యూ 0 అయి ఉంటుంది. సో 0 స్పేసెస్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ I వాల్యూ 1 అవుతుంది, సో 1 స్పేస్ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ I వాల్యూ 2 అవుతుంది, 2 స్పేసెస్. ఇక్కడ I వాల్యూ 3 అవుతుంది, 3 స్పేసెస్. 4 అవుతుంది, 4 స్పేసెస్. అంతే. ఎన్ని స్పేసెస్ I వాల్యూ ఎంత అయితే అన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి. అండ్ నీకు ఇక్కడ C1 కూడా అవసరం లేదు, C1 తో కూడా ఏం పని లేదు. సో డైరెక్ట్ రన్ చేసేస్తే నువ్వు ఎంత పెద్ద నెంబర్ అన్ని 160 అంత పెద్ద ఈ ఆన్లైన్ కంపెనీలు వస్తారో రాదో, బట్ 20 ట్రై చేసి చూద్దాం. సో ఎంత పెద్ద కోడ్ అని మంచి బైక్ స్టాండ్ బొమ్మ నీకు అది గీసిస్తుంది అనమాట. అండ్ ఇది కూడా 5 బదులు 10 ఇచ్చి చూద్దాం. సో కొంచెం పెద్ద బైక్ అనమాట. సో పెద్ద స్టాండ్. సో పెద్ద స్టాండ్ కూడా వచ్చేసింది. సో ఇది మన బేసిక్ కాదు, మంచి ప్రాబ్లమ్స్ ఈ రెండు. ఇవి ఇట్లాంటివి ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో నీకు ఇది మెయిన్గా ఎందుకు అంటే లాజిక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. తర్వాత కొంచెం మంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటాం, లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటాం. సో ఇట్లా నువ్వు ఈ డబుల్ ఫర్ లూప్స్ చాలా ఇంపార్టెంట్. అసలు ఎట్లా పనిచేస్తున్నాయి ఫర్ లూప్స్ అని నీకు అర్థం కావాలి. సో దానికోసమే నేను ఈ వీడియోస్లో ఇంతగానం 3-4 వీడియోస్ చేస్తున్నాను ఓన్లీ డబల్ ఫర్ లూప్స్ ఈ RS మీద. ఎందుకు అంటే ఇది బేస్ అన్నిటికీ, పెద్ద DSAకి. సో ఇది రాకపోతే అవన్నీ కష్టం. సో ఇప్పుడే బాగుంది కదా ఇది ఎట్లా చేస్తున్నామో మనం ఈ K ఇన్ రేంజ్ ఆఫ్ C ప్రింట్ స్టార్. సో ఇదన్నమాట ఈ వీడియోకి. అండ్ నా కంటెంట్ నీకు నచ్చిందా లేదా నాకు అర్థం కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో
మెన్షన్ చేయమచ్చా, లైక్ అర్థమైందా అర్థం కాలేదా అని. ఇన్ కేస్ ఏమైనా అర్థం కాకపోతే చెప్పు, నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకుందాం. సో అంతే. అండ్ నా కంటెంట్ నీకు వాల్యూ యాడ్ చేస్తుంది అనిపిస్తే మెంబర్షిప్ తీసుకో. దట్స్ ఇట్ మచ్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ప్యాటర్న్స్ సాల్వ్ చేస్తూ కలుద్దాం. టాటా బాయు.